పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసలు కురిపించిన మహిళా ఎమ్మెల్యే పూజా పాల్కు సమాజ్వాదీ పార్టీ షాక్ ఇచ్చింది. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న యూపీ అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ 2047పై జరిగిన మ్యారథాన్ డిబేట్లో ఆవిడ మాట్లాడారు. గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ను సమాధి చేసిన యోగి ప్రభుత్వం తనతో పాటు అనేక మంది మహిళా బాధితులకు న్యాయం చేసిందన్నారు. నేరాల అదుపు కోసం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి వైపే చూస్తోందని కితాబునిచ్చారామె. యూపీలో 2005లో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకు గురి కావడం అప్పట్లో సంచలనం రేపింది. పూజా పాల్ను వివాహం చేసుకున్న 10 రోజులకే ఆయన హత్య జరిగింది. అధికారంలోకి రాగానే గ్యాంగ్స్టర్లు, మాఫియా ముఠాలపై సీఎం యోగి ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలోనే 2023 ఏప్రిల్లో పోలీసులు వైద్య పరీక్షలకు తీసుకువెళుతుండగా గుర్తు తెలియని 3 వ్యక్తులు అతీక్ అహ్మద్ను కాల్చి చంపేశారు. అసెంబ్లీలో జరిగిన సుదీర్ఘ చర్చలో దీనిని గుర్తు చేసిన ఎమ్మెల్యే పూజా పాల్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసల జల్లు కురిపించారు. తెల్లారేసరికి ఆమెపై ఎస్పీ అధిష్టానం వేటు వేసింది. मैं बस इतना कहना चाहती हूँ कि माननीय मुख्यमंत्री जी ने एक बहुत ही मतलब पीड़ित परिवार, जितने भी प्रयागराज नहीं उत्तर प्रदेश में जितने भी अतीक अहमद से पीड़ित परिवार के लोग थे, पूजा पाल के साथ साथ उन सभी परिवारों को माननीय मुख्यमंत्री जी ने न्याय दिलाने का काम किया. मैं वनडे से बोल रही हूँ, जब मैं पार्टी में थी तब भी मुझे तो आज निकाला गया. देखिए, सही जब सही होगा तो सही बोला ही जाएगा. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసలు కురిపించిన మహిళా ఎమ్మెల్యే పూజా పాల్కు సమాజ్వాదీ పార్టీ షాక్ ఇచ్చింది. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న యూపీ అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ 2047పై జరిగిన మ్యారథాన్ డిబేట్లో మాట్లాడారు ఆమె. గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ను సమాధి చేసిన యోగి ప్రభుత్వం తనతో అనేక మంది మహిళా బాధితులకు న్యాయం చేసిందన్నారు. నేరాల అదుపు కోసం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి వైపే చూస్తోందని కితాబునిచ్చారు. యూపీలో 2005లో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకు గురి కావడం అప్పట్లో సంచలనం రేపింది. పూజా పాల్ను వివాహం చేసుకున్న 10 రోజులకే ఆయన హత్య జరిగింది. అధికారంలోకి రాగానే గ్యాంగ్స్టర్లు, మాఫియా ముఠాలపై సీఎం యోగి ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలోనే 2023 ఏప్రిల్లో పోలీసులు వైద్య పరీక్షలకు తీసుకువెళుతుండగా గుర్తు తెలియని 3 వ్యక్తులు అతీక్ అహ్మద్ను కాల్చి చంపారు. అసెంబ్లీలో జరిగిన సుదీర్ఘ చర్చలో దీనిని గుర్తు చేసిన ఎమ్మెల్యే పూజా పాల్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసల జల్లు కురిపించారు. తెల్లారేసరికి ఆమెపై ఎస్పీ అధిష్టానం వేటు వేసింది.